ఓకే అన్న రండి అయిపోయిన వాళ్ళు అన్న కొంచెం వాళ్ళకి జాయిన్ చేయండి. శ్రీకాంత్ బరిగల శ్రీకాంత్ హలో పిచ్చిరెడ్డి జీ ముట్టిమాడిపల్లి జీ ముట్టిమాడిపల్లి జరగండి అన్న వెళ్ళిపోతుంది. జరుగుతా అర్జున్ కుమారస్వామి ముట్టిమాడిపల్లి రాకేష్ జీ జపాల్ రమా జరగండి అన్న కొంచెం జరగండి వాళ్ళు రానియండి అన్న మీకు వచ్చేది ఉందా. ఈరోజు నరసింహగూడెం రావడం జరిగింది. ఇక్కడ ఉన్న చుట్టూ గ్రామంలో ఉన్న మొత్తం ఇట్లా సాయిట్రా ఇక్కడ ఉన్న అందరినీ అంటే ఈ చుట్టుపక్కల ఉన్న ఏదైతే సిఎంఆర్ చెక్స్ అంటాం దాన్ని ముఖ్యమంత్రి నిధి నుండి వస్తుంది. వారికి ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళందరినీ సుమారు 11,50,43,000 రూపాయలు ఈరోజు లబ్ధిదారులందరికీ పంచడం జరిగింది. అదేవిధంగా చాలామందికి అపోహలు ఉన్నాయి. ఏంటంటే మా పేర్లు రాలేదు ఇందిరమ్మ ఇళ్లలో అని ఈరోజు నా దృష్టికి తీసుకురావడం జరిగింది. నరసింహగూడెంలో కూడా ఎక్కువ శాతం ఇక్కడ ఉన్నది దళితులకు ఇల్లు లేవని, సో వాటిని కూడా పరిశీలించి తప్పనిసరిగా ఎవరైతే అర్హులు ఉన్నారో వారందరికీ వచ్చే విధంగా రేషన్ కార్డు కూడా అర్హులందరికీ వచ్చే విధంగా ఏదైతే మన యొక్క ఇందిరమ్మ ఆత్మీయ భరోసా అలాగే రైతు భరోసా ఈ 4 పథకాలలో ఎవరికి అన్యాయం జరగకుండా ఎవరైతే అర్హులు ఉన్న వారికి ప్రతి ఒక్కరికి వచ్చే విధంగా ఎవరైనా అనర్హులు అందులోకి వచ్చి ఉంటే వాటిని తక్షణమే విచారించి తొలగించి అర్హులందరికీ ఇచ్చే విధంగా ప్రజలకు మొత్తం విశ్లేషించి చెప్పడం జరిగింది. తప్పనిసరిగా కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన మాట నిలబెట్టుకొని ముందుకెళ్తున్నది. 6 గ్యారెంటీలలో ఈపాటికి అన్ని గ్యారెంటీలైనాయి. తప్పనిసరిగా వచ్చే రోజులలో మంచి రోజులు వస్తాయని ఆశాభావంతో ముందుకెళ్తున్నాం. ఎందుకంటే గత పాలకులు చేసిన ఫైనాన్స్లో ఉన్న నష్టాన్ని పూర్తి చేసుకుంటూ రైతులకు కానివ్వండి, మహిళలకు కానివ్వండి, ఇందిరమ్మ ఇళ్ళకు కానివ్వండి, అన్నిటినీ వారి యొక్క కోరికలను ఎక్కువ శాతం పెద్దపీట మహిళలకు వేసింది కాబట్టి వారందరికీ న్యాయం జరిగే దిశగా ముందుకెళ్తున్నామని తెలియపరుస్తున్నాం. ఇందిరమ్మ ఇళ్ళ మీద మోడీ ఫోటో పట్టాలని కిషన్ రెడ్డి దీనిపై మీరే స్టేట్ పాలసీ మనం ట్యాక్స్ పంపిస్తున్నాం. మనకి మన సీఎం రేవంత్ రెడ్డి పేరు పెడతారా అక్కడ ఫోటో పెడతారా? పెట్టరు కదా. కొన్ని విషయాలలో ఈ విధంగానే ఈ కారు చౌక మాటలు వదిలిపెట్టేసి ప్రజా సంక్షేమానికి పనిచేయాలి. మోడీ ఫోటో పెట్టాలి, మోడీ యుగం కాదు కదా. అట్లా అంటే అంతకుముందు కూడా అందరూ పీఎంలు ఎంతమంది పోయారు. ఈ యొక్క మరి ఈ పీఎం రోజ్గార్ పథకం ఎవరు తెచ్చారు? మరి వారి ఫోటో పెడుతున్నామా? వారి ఫోటో పెడతలేము కదా. ఇదంతా చౌకబారు మాటలు మానుకోవాలి. ఇటువంటి ఎవరన్నా కూడా ఎవరైతే బడుగు బలైన వర్గాలకు సంక్షేమ పథకాలు ఉన్నాయో తప్పనిసరిగా వారికి అందేటట్టు వారి సంక్షేమానికి పనిచేద్దాం. రాజకీయాలకు అతీతంగా మీ ఇండ్లు కూడా ఇప్పుడు రాజకీయాలు అతీతంగా కులము మతం చూస్తున్నాం, అందరికీ ఇండ్లు ఇస్తున్నాం. సో ఆ విధంగా ఆలోచించాలి తప్ప నువ్వు పీఎం మోడీ ఫోటో పెట్టకుండా మీకు రావు అంటే మరి మేము కూడా ట్యాక్స్ పంపించడం మిగతా కార్యక్రమంలో ఎల్ల కూడా వారితో భాగస్వామ్యం కాదు. అది కాదు కదా. గౌరవ ముఖ్యమంత్రి పలుమార్లు పోయి పలు మినిస్టర్లతో కలిసి మాట్లాడేస్తున్నారు కదా. సమన్వయం చేసుకుంటూ మా యొక్క ప్రభుత్వం ముందుకు వెళ్తుంది. భేషజాలకు పోకుండా గత ప్రభుత్వం భేషజాలకు పోయి రాష్ట్రానికి బాగా నష్టం తెచ్చింది. అలాంటి భేషజాలకు పోకుండా మా గౌరవ ముఖ్యమంత్రి గారు క్యాబినెట్ మొత్తం కూడా సెంట్రల్ గవర్నమెంట్తో సమన్వయం చేసుకుంటూ ముందుకెళ్తూ ప్రజల సంక్షేమం కోసం ఆలోచించే ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం.
థ్యాంక్ యూ.